హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫర్జ్ అండ్ ఫిల్ బై మజహర్. సండే అంటే మనకు గుర్తొచ్చేది చికెన్. సో సండే రోజు చికెన్ని సింపుల్గా డెలీషియస్ అండ్ స్పైసీగా కర్రీ ఎలా చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం మంచిగా కలిపి ఫ్రిడ్జ్లో అయితే 20 మినిట్స్కి మ్యారినేషన్కి అయితే పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ బిర్యానీ మసాలాస్ అయితే వేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్స్ అండ్ ఒక గ్రీన్ చిల్లీ అయితే వేసి మంచిగా కలపాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అయితే ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టొమాటో పీసెస్ వేయాలి. టొమాటో బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అయితే ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ అయితే మనం ఈ ప్యాన్లో యాడ్ చేయాలి. మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఒక 5 to 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కోకోనట్ పౌడర్ వేస్తే కర్రీ గ్రేవీగా వస్తుంది. మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఒక 5 to 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం తగినంత వాటర్ అయితే వేయాలి. మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియా మసాలా వేసి కుక్ చేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చూసారా చికెన్ కర్రీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా రెడ్ కలర్ ఆయిలీ చాలా బాగుంది. చూస్తుంటే తినాలనిపించేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా రెసిపీస్, డెజర్ట్ రెసిపీస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.